జై శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, మనకు భద్రాచల శ్రీ సీతారామచంద్రుల యొక్క చల్లని కరుణా కటాక్షం, రాముడు ఇక్కడ నడయాడినటువంటి సీతమ్మ తల్లి నడయాడినటువంటి దివ్య స్థలంలో మనం ఇక్కడ ముఖ్యంగా కొండిశెట్టి బుజ్జి గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీదుగా మనకి ఇక్కడ 2 ఎకరాల స్థలం ఇవ్వడం జరిగింది. మనకి ముఖ్యంగా ఇక్కడ అష్టలక్ష్మి యాగం మనకి ఈరోజు భూమి పూజ జరుగుతుంది. పాంచరాత్ర యాగం శాస్త్ర ప్రకారం కర్షణ మహోత్సవం అంటారు. ఎడ్లు నాగలు పెట్టి భూమి దున్ని చక్కగా ఇక్కడ యాగశాల నిర్మాణం. ముఖ్యంగా మార్చి 12 నుంచి 24వ తేదీ వరకు, ఇక్కడ 23వ తేదీ వరకు మనకి ఇక్కడ అమ్మవారి యాగం అది జరుగుతుంది. ఇందులో మనకి అష్టాక్షి జీస్వారు, అహోబలి జీస్వారు, దేవనాథ్ జీస్వారు పెద్దలందరూ వేయించేస్తున్నారు. ముఖ్యంగా మన భద్రాచలం మన స్థానాచార్యులు గారు స్థలసాయి స్వామివారు వారి యొక్క మంగళాశాసనాలు, అలాగే ముఖ్యంగా మనకి ఇక్కడ రఘుపంగ స్వామి యజ్ఞాచార్యులు వారి అందరూ చక్కగా పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేది మనకి అష్టలక్ష్మి వైభవ దీపిక యాగ కమిటీ, ముఖ్యంగా మా భాస్కర్ గారు, అలాగే మాధవరెడ్డి గారు, మన ఎంపీటీసీ గారు తదితర పెద్దలందరూ ఇక్కడ కార్యక్రమాన్ని ఉండి చాలా అందంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మాకు ఉండేటటువంటి రాజుగారు జగన్నాథ రాజు గారు వారు, అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు, ఇలాగ తదితర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి దగ్గరుండి కార్యక్రమం నడిపిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు కొబ్బరికాయ కొట్టి నవధాన్యాలు వేస్తే ఇక్కడ యజ్ఞం చేసిన ఫలితం దక్కుతుంది.